హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై కదలిక. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని డిమాండ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 12 పీఆర్సీ అమలులో ఆలస్యమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఉద్యోగుల సంతృప్తి కోసం ఐఆర్ ప్రకటించడం తప్పనిసరి అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉద్యోగుల డిమాండ్లు ఈ మేరకు 30% మధ్యంతర భృతి. స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు మరియు ప్రధాన కార్యదర్శులు తమ్మి చంద్రరావు మాట్లాడుతూ 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పే రివిజన్ కమిషన్ చైర్మన్ నియామకం. ప్రభుత్వానికి ఉద్యోగుల వేతన సవరణలపై ఉన్న పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించి ఉద్యోగ పథకాలు అమలు చేయాలనైతే కోరారు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన. 12వ పీఆర్సీ అమలు ఆలస్యం కావటం వల్ల ఉద్యోగుల నష్టాన్ని మధ్యంతర భృతి ద్వారా భర్తీ చేయడం అవసరమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని, ఇప్పుడైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవో నెంబర్ 117 రద్దు డిమాండ్ అండి. ఉపాధ్యాయుల ఉద్యోగులపై పెరిగిన యాప్లు మరియు గూగుల్ ఫామ్ భారాన్ని తగ్గించడానికి జీవో నెంబర్ 117 రద్దు చేయాలని దానిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంఘాలు సూచించాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుతో పోలిక. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ 50% నుంచి 53% అమల్లోకి తెచ్చిందండి. పెంచి డిఏ పెంపుపై ప్రభావం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపుతో టేక్ హోమ్ సాలరీ పెరగడంతో పాటు ఇతర అలవెన్స్లు కూడా స్వయంగా పెరిగాయి. డిఏ 50% దాటినందున 25% అదనంగా బెనిఫిట్స్ వంటి మార్పులు కూడా అమల్లోకి వచ్చాయి. 7th పే కమిషన్ సిఫార్సుల ప్రకారంగా డిఏ పెంపుతో పాటు 13 రకాల అలవెన్స్లలో 25% వృద్ధి కనిపించింది. దీపావళి సమయంలో పెంపు అమల్లోకి తెచ్చి జనవరి 1, జూలై 1 నుండి అమలు చేసే విధానం మార్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు. కేంద్ర విధానాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్ర విధానాలను అనుసరించి ఐఆర్ మరియు డిఏ పెంపులు వేగంగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ అవసరాలు తీర్చేలాగా అయితే ఉండాలి. తద్వారా వారి ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని అయితే కోరుతున్నారు. సంఘాల విజ్ఞప్తి. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడం ముఖ్యమని ప్రభుత్వం తక్షణమే ఐఆర్ ప్రకటించి ఉద్యోగులను ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 30% ఐఆర్ అమలుతో పాటు ఇతర బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మధ్యంతర భృతి ప్రకటించడంపై ప్రభుత్వం త్వరిత చర్యలు చేపట్టాలి. ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం వారి జీవితాలపై అనుకూల ప్రభావం చూపుతుందని, అలాగే ప్రభుత్వానికి ఉద్యోగుల నమ్మకాన్ని బలపరుస్తుందని అయితే భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.